వెల్కమ్ టు ప్రశ్న జవాబు ఛానల్. అందరికీ శుభోదయం. ఈరోజు హనుమాన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి లార్డ్ హనుమాన్ ఆజన్మ బ్రహ్మచారి. ఇక తన జీవితం అంతా బ్రహ్మచర్యాన్ని తన జీవితాన్ని గడిపేస్తాడు. శ్రీరామచంద్రుడికి సతీ సమేత శ్రీరామచంద్రుడికి తన జీవితాన్ని అంకితం చేసి శ్రీరాముని తన గుండెల్లో కొలువుంచుకున్న ఆ హనుమాన్ ఆజన్మ బ్రహ్మచారి. కానీ కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మచారి అయిన హనుమాన్ ఒక సందర్భంలో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పెళ్లి చేసుకున్నాడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. సో ఆ పురాణాలు ఏంటి అని అంటే, నిజానికి హనుమంతుడికి అంజనీపుత్రుడైన హనుమంతుడు తన విద్యలన్నీ సమస్త లోకానికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవానుడి దగ్గర నేర్చుకుంటాడనమాట. అలా సూర్య భగవానుడి దగ్గర 5 విద్యలు నేర్చుకున్న తర్వాత ఇంకొక 4 విద్యలు నేర్చుకోవాలన్న సమయం వస్తుంది. ఆ 4 విద్యలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అనే ఒక నియమం ఉంటుందన్నమాట. ఆ నియమాన్ని అనుసరించి అప్పటికే బాల హనుమాన్ అయిన మన బజరంగబలి సూర్యభగవాను ప్రార్థించినప్పుడు సూర్యభగవానుడు తన తపోశక్తితోటి, తనకున్న శక్తులతోటి, తనకున్న ఆ దైవ గుణాలతోటి ఒక అమ్మాయిని సృష్టిస్తాడు. ఆ అమ్మాయి పేరే సువర్చల. ఇక సువర్చలతో కలిసి తన వివాహం జరుపుకున్న హనుమాన్ మిగిలిన 4 విద్యలను నేర్చుకుంటాడు. కానీ సూర్యభగవానుడు ఎప్పుడైతే సువర్చల అనే అమ్మాయిని నేను ఇలా సృష్టిస్తాను, తనను వివాహం ఆడిన తర్వాత ఈ 4 విద్యలు నేర్చుకుని చెప్పినప్పుడు లార్డ్ హనుమాన్ లేదు, నేను ఒకవేళ మీరు సృష్టించిన నాకు ఆ 4 విద్యలు నేర్పించిన తర్వాత కూడా నేను బ్రహ్మచారిగానే ఉంటాను అన్నప్పుడు సూర్యభగవానుడు సరే అయితే నేను ఆ అమ్మాయిని సృష్టించినా కూడా నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఆ మిగిలిన 4 విద్యలు నేర్చుకున్న తర్వాత తను తపోశక్తులకి వెళ్ళిపోతుంది, అంటే తపస్సులోకి వెళ్ళిపోతుంది. ఎన్ని యుగాలైనా, ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని యుగాలైనా తను ఇంకా తపస్సులోనే ఉంటుంది. తను మనకి కనిపించదు. ఇంకా చరిత్రలో కూడా హనుమంతుడు ఎప్పుడు బ్రహ్మచారి అని మాటిస్తాడనమాట. సో ఆ మాట ప్రకారం హనుమాన్ అలా 4 విద్యలు నేర్చుకుంటాడు. 4 విద్యలు నేర్చుకున్న తర్వాత సువర్చల తపస్సులకు వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని చాలామంది మన 100 కోట్ల 140 కోట్ల మంది భారతీయుల్లో చాలామంది 95% వరకు ఎవరు నమ్మరు. హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగానే ఇప్పటికీ పూజిస్తారు. అండ్ చాలామంది మన యంగ్స్టర్స్కి హనుమాన్ ఒక పెద్ద పవర్ఫుల్ శక్తి, ఒక మంచి ఎనర్జీ ఇచ్చే మంచి దేవుడు అని చాలామంది నమ్ముతూ ఉంటారనమాట. అయితే ఈ సతీ సమేత హనుమాన్ దేవాలయం అనేది కూడా ఒకటి ఉంది. ఆ దేవాలయం ఎంతో పుణ్యం చేసుకున్నా కూడా మనం చూడలేము అని అనుకున్నాము చాలామందిని. కానీ ఆ హనుమాన్ దేవాలయం, సతీ సమేత హనుమాన్ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక ప్రాంతంలో ఈ దేవాలయం ఉందంట. ఆ దేవాలయం గురించి మన తెలుగు వాళ్ళకంటే కూడా నార్త్ సైడ్ వాళ్ళు చాలా బాగా వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో, వాళ్ళ ఇంకా బ్లాగ్స్లలో చాలా రాశారు, చాలా చెప్పారనమాట. సో ఇప్పుడు ఆ టెంపుల్ ఎక్కడుంది, అసలు ఆ టెంపుల్కి సంబంధించిన ఇమేజెస్ ఏమన్నా మనకు గూగుల్లో ఆన్లైన్లో దొరుకుతాయని చూద్దాం. ఒకసారి మనమైతే సెర్చ్ చేసి చూద్దాం. అలా దొరికితే మీకు సతీ సమేత హనుమాన్ని చూసే అదృష్టం అయితే దక్కుతుంది. ఒకసారి నేనైతే వెతికి చూసి ఉంటే మీకు పక్కకి చూపిస్తాను, నా వీడియో పక్కన చూడండి. అలాగే బజరంగబలి ఏ పనైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు, ఎక్కడికైనా ఎగరగలడు, ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలడు. అయితే నేను గూగుల్ అంతా వెతికి చూశాను, కానీ ఆ టెంపుల్ ఖమ్మం జిల్లాలో ఎక్కడ లొకేట్ అయి ఉందనేది మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఉందని మాత్రమే
గూగుల్లో ఉంది. సో ఇదంతా నేను నాకు ఆన్లైన్లో దొరికిన సమాచారం మేరకు చెప్తున్న విషయం. ఇది నా సొంతంగా కానీ లేదా ఏదో సృష్టించి చెప్పిన ఏదో కల్పిత గాథ కానీ కాదు. పురాణాలలో ఉన్న ఒక కథగా దీన్ని నార్త్ ఇండియన్స్ చాలా వరకు నమ్ముతారు అని గూగుల్లో ఉంది. సో ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే ఈ వీడియో వల్ల వాళ్ళందరూ నన్ను మన్నించండి. అలాగే ఖమ్మం జిల్లా వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే ఆ నిజంగా ఆ టెంపుల్ ఎక్కడుందనేది కామెంట్ చేసి, కుదిరితే లొకేషన్ కూడా మీరు కామెంట్లో పెట్టొచ్చు. లేదంటే మీరు కూడా ఒక చిన్న వీడియో చేసి నా వీడియోకి ఒక చిన్న వీడియో చేసి ఆ వీడియోలో కూడా టెంపుల్ ఎక్కడుందో చెప్పొచ్చు. నాకు దొరికిన ఒక 2 ఇమేజెస్ అయితే సతీ సమేత సువర్చల సతీ సమేత హనుమాన్ ఆలయంలో ఉన్న ఫొటోస్ ఒక 2 దొరికాయి. ఆ 2 అయితే మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. సో పురాణాలు అండ్ ఇతిహాసాల ప్రకారం సువర్చల హనుమాన్ వివాహం సూర్య భగవానుడు సృష్టించిన ఒక అమ్మాయి ద్వారా జరుగుతుంది. ఈ అమ్మాయి గురించి పరాశర సంహితలో కూడా చర్చించారు అనే ఒక చరిత్రలో అయితే తెలుస్తుందన్నమాట. ఇక ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడానికి ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి వెళ్తే చాలా వాళ్ళ మధ్య చాలా వైవాహిక జీవిత సంబంధాలు చాలా వరకు మెరుగుపడి చాలా సంతోషంగా ప్రేమగా ఉంటారని చాలామంది ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారంట. సో మీరు కనుక మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆ 2 రోజులు మీరిద్దరు బ్రహ్మచారులే అనుకొని, అంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు మీరిద్దరు ఆ ఒక్కరోజు బ్రహ్మచారులాగానే గుడిని సందర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రం చాలా నిష్టగా నియమంతో ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడి ప్రజల నమ్మకం. ఇక ఆ గుడి ఎక్కడుందనేది నేను కుదిరితే ఆ గుడి గురించి సరైన డీటెయిల్స్ తెలిస్తే పార్ట్ 2లో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది. అండ్ మీరందరూ జై హనుమాన్ అని కామెంట్ చేసి దీనికి ఒక 500 likes వరకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై హనుమాన్.